జీవితంలో ఏదైనా నీకు దక్కించుకోవాలి అంటే గట్టిగా ఇలా అనుకోవాలి. ఖచ్చితంగా నువ్వు కోరింది అలాగే జరుగుతుంది. నీ మనసు ఎంత బలంగా ఏదైనా కోరితే ఆ కోరికను సృష్టి కూడా గౌరవిస్తుంది. మనం నిజంగా ఏదైనా గట్టిగా అనుకుంటే మన అంతరాత్మ, మన శక్తి, అలాగే మన శ్రద్ధ అన్నీ కూడా ఒకే దిశగా కేంద్రీకరించబడతాయి. అది చిన్న పనైనా సరే లేదా పెద్ద లక్ష్యమైనా సరే, మన ఆలోచనలు గట్టిగా నిలిచినప్పుడే మన మార్గం కూడా సృష్టమవుతుంది. గట్టిగా అనుకోవడం అంటే కేవలం ఊహించుకోవడం మాత్రమే కాదు. అది ఒక సంకల్పం, అది ఒక ఓపిక, అది ఒక పట్టుదల, ఒక ధైర్యం యొక్క కలయిక. మన మదిలో ఈ పని చేయగలననే నమ్మకం అనేది బలంగా నిలవాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని గొప్ప పని ముందు మన మదిలో ఒక స్పష్టమైన భావనగా ఆ పని జరుగుతూ ఉంటుంది. అది ఊహ కాదు, ముందస్తు విజయం. అర్థమైందా? పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అవకాశాలు కనిపించకపోయినా, మనలో సంకల్ప శక్తి అనేది ఏదైనా కూడా సాధ్యమే చేస్తుంది. మనం నిజంగా మన జీవితాన్ని మార్చాలి అంటే మొదట మన ఆలోచనలు మారాలి. ఇది నా పని, నేను ఇదే చేస్తాను అని మనసులో గట్టిగా అనుకోవాలి. ఆ గట్టితనమే మనకు మార్గాన్ని చూపుతుంది. బాగా గుర్తుంచుకోండి, మన ఆశయాన్ని పటిష్టంగా నమ్మి ప్రతిరోజు దాని వైపు ముందడుగు వేస్తే ఏ పనైనా కూడా తప్పక జరిగిపోతుంది. ఏదైనా సాధించాలి అంటే ముందుగా మనలో అది జరుగుతుంది అనే గట్టిగా నమ్మకం అనేది కలగాలి. ఈ నమ్మకం నుంచే విజయాల కథలు కూడా మొదలవుతాయి. ఈ ప్రపంచంలో ఎంతమంది మహానుభావులు ఉన్నారో తెలుసా? వారు ఏదైనా సాధించారంటే మొదటిగా మరి మనసులో గట్టిగా అనుకుంటారు. అదే నమ్మకంతో, అదే దృఢ నిశ్చయంతో ముందు అడుగు వేస్తారు. మార్గంలో అడ్డంకులు వస్తాయి, తిరస్కారాలు ఎదురవుతాయి. కానీ వారేంటి వెనక్కి తగ్గరా? లేదు, అస్సలు తగ్గరు. ఎందుకంటే వారి ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉందో వారికి మాత్రమే తెలుసు కాబట్టి. ఒక చిన్న నిప్పు అగ్గి కావాలి అంటే దానికి గాలి పడాలి. అలాగే మనలో ఉన్న లక్ష్యం కూడా, ఆశయం అనే ఒక చిన్న ఆలోచన విజయగాథ కావాలంటే దానికి గట్టిగా అనుకోవడమే వాయువు అవుతుంది. ఆ గట్టితనమే మన అసమర్థతను సమర్థతగా మలుస్తుంది. మన భయాన్ని ధైర్యంగా మార్చివేస్తుంది. మనకు విజయం కావాలంటే మొదట మనల్ని మనం నమ్మాలి. నేను చేయగలను అనే ఒక్క మాట చాలు. అది మన లోపలే నిద్రిస్తున్న శక్తిని నిద్రలేపుతుంది. అదే మాట ప్రతి అపజయాన్ని ఓ పాఠంగా మార్చి తప్పకుండా అదే నమ్మకంతో సముద్రాన్ని కూడా దాటిపోవాలనే సాహసాన్నిస్తుంది. అదే సంకల్పం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. నిజంగా ఏదైనా అసలు కావాలి అంటే దాన్ని మన మదిలో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఊహించాలి, అనుభవించాలి, ప్రేమించాలి. ఆ పనిని మన హృదయంలో అప్పుడే పూర్తయినట్లుగా భావించాలి. అప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. గుర్తుంచుకొని ఇలా చేయండి. మనసులో దేన్నైనా గట్టిగా అనుకునే వ్యక్తిని ఎవ్వరూ ఆపలేరు. వారు ఓడిపోవచ్చు, కానీ మళ్ళీ లేచి ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే వారు ముందే తమ విజయాన్ని తమ ఆలోచనల ద్వారా నిర్మించేశారు కాబట్టి. మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టబోతున్నా, ఏ లక్ష్యాన్ని మీరు అందుకోవాలి అనుకుంటున్నా తప్పకుండా ఒక్కసారి గట్టిగా మనసారా కోరుకోండి. ఆ పని ఖచ్చితంగా అయిపోతుంది.
అది గట్టితనం కాదు, అదే నిజమైన విజయానికి ప్రారంభం. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో ఎన్నో చీకటి మార్గాలు, అనిశ్చితతో కూడిన గమ్యాలు, సవాళ్ళతో నిండి ఉంటుంది. ప్రతి దారి కూడా ముందే కనిపించదు, కానీ మనకు ఈ ఒక్కటి మాత్రం దారి ఖచ్చితంగా కనపడుతుంది. అదే నమ్మకం. నమ్మకం అంటే ఒక అద్భుతమైన శక్తి. అది మన కళ్ళ కన్నా ముందుగానే మనకు మార్గాన్ని చూపుతూ ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు మనం చూసే దారిలో భయం కనిపించదు, సందేహం కూడా కనిపించదు. కానీ ఆ మార్గం చివరన ఉన్న గమ్యం మాత్రం స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఎంతోమంది జీవితంలో ఈ యొక్క విజయాన్ని సాధించిన వారు ముందుగానే ఇలా మార్గాన్ని చూపే ప్రయాణాన్ని మొదలుపెట్టలేదు. వారు ముందుగా నమ్మకం కలిగి ప్రయాణం మొదలు పెడతారు. అదే నమ్మకం. వారికి మార్గాన్ని చూపేది నమ్మకం. మనం ఒక గమ్యాన్ని చేరుతామని గట్టిగా నమ్మితే తప్పకుండా మనం చేసే ప్రతి చర్య కూడా, ప్రతి ఆలోచన కూడా, అలాగే ప్రతి అడుగు కూడా ఆ దిశగానే తీసుకువెళ్తుంది. నమ్మకం అనేది ఒక్క మనసులోనే ఉండే భావన కాదు. అది మన ఊపిరిలా, మన నడకలా మారాలి. మనం తట్టుకోవలసిన బాధలు ఎంతైనా ఉండొచ్చు, ఎదురయ్యే అపజయాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ నమ్మకం అనేది నిలబడినంత కాలం మనం పడిపోయినట్లు అనిపించినా సరే మళ్ళీ లేచి నిలబడగలుగుతాం. నమ్మకం ఉండే చోట దారి కనిపిస్తుంది. ఎందుకంటే నమ్మకమే మనల్ని ముందుకు నడిపించే ఒక దీపం అవుతుంది కాబట్టి. అది వెలిగినప్పుడు చీకటి ఎంత గాఢంగా ఉన్నా సరే మన దారి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఎంత ఎదురుగాలులకు గురైనా సరే మన నౌకను నడిపించే దిక్చూచి అవుతుంది మన నమ్మకం మాత్రమే. కాబట్టి మీరు పడిపోతే లేచే నమ్మకం ఉండాలి. మీ అంధకారంలో కూడా వెలుతురు ఉందనే నమ్మకంతో ఉండాలి. ఈ నమ్మకమే నిరాశని ఆశగా మారుస్తుంది. ఈ నమ్మకమే అసత్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది. గమ్యం లేని మార్గంలో దారిగా మారుతుంది. నమ్మకం ఉంటేనే దారి కూడా కనిపిస్తుంది. లేదు అంటే ఉన్న దారిలో కూడా ముళ్ళులు అవన్నీ ఉండి మనం తప్పిపోతాం. అందుకే ముందుగా నమ్మండి. ఆ తరువాత మార్గం మీకే తనంతట తానుగా ఎదురవుతుంది. అర్థమైందనుకుంటాను. మన జీవితంలో ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో తెలియని అసహనం కలుగుతూ ఉంటుంది. అప్పుడే మనలోని నమ్మకాన్ని పరీక్షించే సమయం. నేను తప్పు చేయను, నేను సరైన దిశలోనే ఉన్నాను అని విశ్వసించే మన ముందున్న అంధకారం చీలి మార్గాన్ని సృష్టమవుతుంది. నమ్మకం అనేది మన శరీరానికి శక్తినివ్వదు, కానీ మన ఆత్మకు ఒక దీపంలా శక్తిగా మారుతుంది. నమ్మకం అనేది బయట దారి చూపదు, కానీ మన లోపల మార్గాన్ని వేస్తుంది. ఒక చిన్న విత్తనం భూమిలో కనిపించదు, కానీ అది లోపల పెరుగుతూనే ఉంటుంది. మన నమ్మకం కూడా అంతే. ప్రారంభంలో ఫలితం కనిపించకపోయినా చివరికి మాత్రం ఒక మహావృక్షంలాగా వికసిస్తుంది. మన చుట్టూ ఉన్నవారు, పరిస్థితులు, సమాజం ఇవన్నీ కూడా మనల్ని తక్కువగా చూసి ఉండవచ్చు, కానీ మనం మాత్రం మనల్ని నమ్మడం ఆపినప్పుడు మాత్రమే నిజంగా ఓడిపోతాం. అది ఒక్కొక్క మెట్టు మీద సవాళ్ళను ఎదుర్కొంటూ గమ్యాన్ని చేరుకునే దిశగా ఓ గొప్ప ప్రయాణం. నిజంగా జీవితాన్ని గెలవాలి అంటే పరిస్థితుల్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని నమ్మాల్సిన పని కూడా లేదు. ఒక్క పని చాలు, మీరు మిమ్మల్ని నమ్మడం. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప మార్పు తీసుకువచ్చిన వారు కూడా
ముందుగా ప్రపంచాన్ని కాదు, తమను తామే నమ్మారు. అక్కడ నుంచే మార్గం మొదలయ్యింది కాబట్టి, అక్కడి నుంచే చరిత్ర లిఖించబడ్డాయి కాబట్టి, అక్కడి నుంచే అసాధ్యాలు కూడా సహకారం అయ్యాయి కాబట్టి, ఏదైనా సరే సాధించాలి అంటే ముందుగా నమ్మకం అనేది చాలా ముఖ్యం. మన హృదయంలో నాటిపెట్టాలి. మన మదిలో ఎదిగిన తర్వాత దారి కనపడుతుంది. దారి తానే మనం ముందుకు వస్తుంది. అర్థమైందా? కాబట్టి నమ్మకం ఎంత గొప్ప బలమైనదో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.